టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి సెగ్మెంట్ రాజకీయం రసవత్రంగా మారింది. అచ్చెన్నను ఓడించి తీరాల్సిందేనని జగన్ భీష్మించుకుని కూర్చుంటే అక్కడ వైసీపీలో చోటు చేసుకుంటున్న ట్విస్టులు జగన్ భీష్మ ప్రతిజ్ఞకు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయంటున్నారు. టెక్కలిలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్కు ఇంటి పోరే ఎక్కువైంది. ఇప్పుడు అటు వైసీపీలోని సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి ప్రత్యర్థులుగా మారుతుంటే ఉన్నవారు పూర్తి స్థాయిలో సహకరించడం లేదట. దానికి తోడు సొంత సతీమణే భర్తను ఓడిస్తానంటూ ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమవడంతో దువ్వాడకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. శ్రీకాకుళం లోక్సభ స్థానంలో టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఇటు టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. టెక్కలి ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి గెలిచిన అచ్చెన్నాయుడు అటు అసెంబ్లీలో ఇటు బయట జగన్ను టార్గెట్ చేయడంలో ముందుంటారు. జగన్పై ఒంటికాలుతో లేచే అచ్చెన్న పోలీసు కేసుల వేధింపులకు కూడా గురయ్యారు. అలాంటి అచ్చెన్నను ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడిని ఓడించాలని చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు ఈసారి దువ్వాడ శ్రీనివాస్కు మరోసారి పార్టీ టికెట్ ఇచ్చారు. 2014లో అచ్చెన్నపై పోటీ చేసిన దువ్వాడ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపిన వైసీపీ పేరాడ తిలక్కు టెక్కలిలో పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆ ప్రయోగం కూడా వికటించి 2 చోట్ల చేతులు కాల్చుకుంది. ఈసారి తిలక్ను ఎంపీ అభ్యర్థిగా పంపి తిరిగి దువ్వాడ శ్రీనుని టెక్కలి తీసుకొచ్చింది. అక్కడే వైసీపీలో అసలు రాజకీయం మొదలైంది. తిరిగి టెక్కలిలో పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో పనిచేసుకుంటూ వచ్చిన పేరాడ తిలక్ ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అవడంతో ఆయన దువ్వాడకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదంటున్నారు. మరోవైపు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో తన ఆత్మగౌరవం దెబ్బతిందంటూ ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దాని ఇంటికి విఆర్ఓ దాని అని సంబోధిస్తే దాని ఇంటికి విఆర్ఓ వెళ్ళదు, దాని ఇంటికి ఎంఆర్ఓ వెళ్ళదు, దాని ఇంటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళదు, ఒక ఎస్ఐ వెళ్ళదు, ఆమె వెనకున్న మనుషులు చెయ్యొద్దు. నేనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు టెక్కలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. ఈయన ఎక్స్ సర్పంచ్. చెప్పండి, ఈ పరిస్థితిలో నేను ఏం కోరుకోవాలి? నేను నాకు పదవే కావాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు నాకు ఆహ్వానిస్తున్నారే. నాకు ఎవరు ఏమిస్తారు? ఇప్పుడు మోడీ గారిని తీసేసి నాకు ఇచ్చేయాలి, అదే కదా కేంద్ర మంత్రి తర్వాత పదవి. అంతకంటే పెద్ద పదవి లేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్యానంతరం బీసీ వర్గానికి చెందిన విద్యావంతురాలైన మహిళ, ఫస్ట్ బీసీ మహిళ, ఫస్ట్ వెనుకబడిన వర్గాలకి చెందిన తొలి మహిళగా యూనియన్ క్యాబినెట్లో అడుగుపెట్టిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం, ఈ విధమైన అవమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులైన మహిళలందరూ ఒక్కసారి నాకు జరిగిన అవమానాన్ని గురించి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. జిల్లా ప్రజలు మీ బిడ్డని అంత గౌరవాన్ని ఇచ్చారు. ఒక్కసారి ఓటేసి ఎంపీగా గెలిపిస్తే మీ గౌరవాన్ని నిలబెట్టి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళిన వ్యక్తిని నేను. మీ గౌరవాన్ని, మీ అభిమానాన్ని, జిల్లా ప్రజల అభిమానాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. అంటే ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోయే ముందు ఇన్ని అవమానాలు భరించాను. మీకు తెలుసు, సీఎం గారు అమ్మఒడి కార్యక్రమంకి వస్తే హెలీప్యాడ్కి రాకుండా ఈ కృపారాణి నాపారు. 2009 ఎన్నికల్లో కింజరపు ఎర్రన్నాయుడు లాంటి దిగ్గజాన్ని ఓడించి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న కృపారాణి ప్రస్తుతం టెక్కలి కాంగ్రెస్ అభ్యర్థిగా దువ్వాడకు ప్రత్యర్థి అయ్యారు. ఆ ఇద్దరు టెక్కలి నియోజకవర్గంలో దాదాపు 60% వరకు ఉన్న కాళింగ సామాజిక వర్గానికి చెందినవారే. దాంతో ఆ వర్గీయుల ఓట్లు చీలటం ఖాయంగా కనిపిస్తుంది. ఇది చాలదన్నట్లు దువ్వాడకు ఇప్పుడు సొంత ఇంట్లోనే పోరు మొదలైంది. టెక్కలి జెడ్పీటీసీగా ఉన్న ఆయన భార్య దువ్వాడ వాణి భర్త వైఖరితో విసిగి వేసారి ఈసారి ఆయనపై ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తుందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వాణిని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది. అయితే శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె భర్తతో విభేదించడానికి ఆయన వ్యవహార శైలి, ఓవర్ కాన్ఫిడెన్సే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజానికి దువ్వాడ మాట తీరు కూడా అలాగే ఉంటుందంటున్నారు.
5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాతో పోతే ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి కరోనాలో కోవిడ్ సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడి టీకాలు ఇచ్చి తదుపరి 3 ఏళ్లలోనే 4,20,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి లబ్ధిదారుడికి అందజేసి రాజకీయాలకు అతీతంగా ఎక్కడా కూడా దమ్ముంటే నేను చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఇక్కడే ఉండే ఈ నిమ్మాడ నాయకుడు ప్రజలకు కనిపించట్లేదు. 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ఎక్కడున్నాడో తెలియదు. ఈ రోజు వరకు ప్రజల్లోకి రాలేదు. చూస్తే టెక్కలి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు గాడిదలకు వస్తున్నావు అని నేను అడుగుతున్నాను. తన అనుచరులతో ఇప్పటికే మంతనాలు సాగించిన దువ్వాడ వాణి రానున్న ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. దువ్వాడ వాణి టెక్కలి బరిలో నిలవడం అంటూ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగలటం ఖాయమంటున్నారు. ఆమె ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కల్ నుంచి భారీ మెజార్టీతో జడ్పీటీసీగా గెలుపొందారు. టెక్కలి రాజకీయాల్లో వాణి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో కూడా టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పట్లో అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆమె తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నాటికి హరిశ్చంద్రపురం టెక్కలిలో కలిసిపోయింది. ఇప్పటికీ వాణి కుటుంబానికి టెక్కలిలో మంచి గుర్తింపుంది. దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలో కూడా వాణి కీలక పాత్ర పోషించారు. దువ్వాడ సైతం వాణి తండ్రి పరపతిని ఉపయోగించుకుంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దువ్వాడ దంపతులు వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అటు టెక్కలి ఎమ్మెల్యేగా ఇటు శ్రీకాకుళం ఎంపీగా గెలవకపోయినా వైసీపీ అధికారంలోకి వచ్చాక దువ్వాడ శ్రీనుకి ఎమ్మెల్సీగా జగన్ అవకాశమిచ్చారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున టెక్కలి జడ్పీటీసీగా వాణి పోటీ చేసి గెలుపొందారు. టెక్కలి నియోజకవర్గానికి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కూడా వాణి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ దూకుడు వైఖరితో స్థానికంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు ఆయన అనుచిత ప్రవర్తనతో విసిగిపోయిన వాణి అతడిపై నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వాణికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన జగన్ శ్రీనుని తప్పించి ఆమెకు టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాణి అన్ని మండలాలలో విస్తృతంగా పర్యటించి పార్టీ క్యాడర్లో తనదైన ముద్రను వేసుకున్నారు. సొంతంగా తనకంటూ క్యాడర్ను సంపాదించుకున్నారు. ఆ క్రమంలో ఆమెకు తన తండ్రి ఇమేజ్ ఎంతో ప్లస్ అయిందన్న టాక్ ఉంది. అయితే వైసీపీ అధ్యక్షుడు చివరి నిమిషంలో వాణికి హ్యాండ్ ఇచ్చారు. తిరిగి దువ్వాడ శ్రీనుకే టెక్కలి టికెట్ కేటాయించారు. దాంతో ఆ భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. టెక్కలిలో వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వారి మద్దతుదారులు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఆ క్రమంలో ఇటీవల దువ్వాడ వాణి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలను తెలియజేసేందుకు అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ సందర్భంగా వారితో చర్చించిన ఆమె తాను ఇండిపెండెంట్గా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. వాణి ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే ఇంతకాలం ఆమె తండ్రి పేరు చెప్పుకుని రాజకీయం చేసిన దువ్వాడ శ్రీనుకి ఇక అవకాశం లేకుండా పోతుంది. అసలే ఎంపీ అభ్యర్థి తిలక్ సహకారం అంతంత మాత్రంగా ఉండి కృపారాణి ఇచ్చిన స్ట్రోక్తో తలపట్టుకుంటున్న ఆయనకు ఇప్పుడు భార్య పెద్ద గడ్డంగా మారారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడిని ఓడించాలని జగన్ భీష్మ ప్రతిజ్ఞను దువ్వాడ ఎలా నెరవేరుస్తారో చూడాలి.